తెలంగాణలో అధికారం కోల్పోయి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా యాక్టివేట్ అయ్యారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్లో తెలంగాణ కార్యకర్తల నాయకుల విస్తృత సమావేశంలో పాల్గొని రెండేండ్లు తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం కల్పించామని, ఇక ప్రజాక్షేత్రంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయక తప్పదని హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రజల్లోకి వెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమైపోయినట్లు తెలుస్తుంది. మొదటగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ నుంచే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వ్యూహాలు రూపొందించినట్లు బీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. అంతేకాక తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నీటి పంపకాలతో భాగంగా తీవ్రంగా నష్టపోతుందనే గలంతో కేసీఆర్ ప్రజల ముందుకి రానున్నారు. పాలమూరు జిల్లా దశాబ్దాలుగా ఈ నీటి వివక్షకు గురవుతోందనే ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు విషయాలలో రేవంత్ రెడ్డి ప్రస్తావన ఎత్తకుండానే ఆయన ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రభుత్వ అజెండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమేనని ఆయన ప్రధానంగా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అట్లా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రజాపోరు తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.